సీరియస్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అల్లర్లు, అలాగే ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, అందుకే ఇమీడియట్గా ఢిల్లీ పిలిపించుకొని ఒక నివేదిక తీసుకుంది. డీజీపీ, సిఎస్ ఇద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళి ఈసీకి నివేదిక అయితే ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా యాక్షన్లోకి దిగిపోయింది ఈసీ. ఇమీడియట్గా కొంతమంది అధికారులను సస్పెండ్ చేసేసింది. ఎందుకంటే ప్రధానంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయనేది అయితే క్లారిటీ వచ్చేసింది వీళ్ళు ఇచ్చిన నివేదికను బట్టి. అలాగే ఈ దాడుల్లో చాలా వరకు ప్రభుత్వ అలాగే ప్రైవేటు ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. స్థానిక అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది సిఎస్, డీజీపీ ఇచ్చిన నివేదిక ద్వారా అర్థమైంది అనేది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల మీద ఒక ప్రత్యేక సిట్ కూడా ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా కలెక్టరు, తిరుపతి ఎస్పీల మీద అయితే బదిలీ వేటు అయితే పడింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను అయితే సస్పెండ్ చేశారు. అదే సమయంలో తాడిపత్రి డిఎస్పీ గంగయ్య, సిఐ మురళీకృష్ణలపై ఈసీ